హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఏటీఎం కార్డు వచ్చిన వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. అదేంటంటే ఏటీఎంకి వెళ్ళకుండానే మనం ఇంట్లో కూర్చొని పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అది అందరికీ వర్క్ అవ్వదండి, ఓన్లీ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. యోనో కూడా రిజిస్టర్ అయి ఉండాలి. యోనోలోనే మన ప్రాసెస్ అంతా అవుతుంది. ఓకే, స్టార్ట్ ద అవర్ వీడియో. ముందుగా యోనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనం ఫస్ట్లో మనం లాగిన్ ఆప్షన్ ఏదైతే పెట్టుకుంటామో అది మనకి 2 ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఎంపిన్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా మన మొబైల్కి ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ యాడ్ చేసినట్లయితే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. అయితే నేనైతే ఫింగర్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాను. అయ్యాక చూసుకున్నట్లయితే కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ మనకి కార్డ్స్ అనే సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో డెబిట్ కార్డ్స్ అనేవి ఉంది కదా, రెండో ఆప్షన్, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఆల్రెడీ జనరేట్ అయిన పాత కార్డు కాకుండా ఇప్పుడు కొత్తగా జనరేట్ అయిన కార్డును అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం కింద చూసుకున్నట్లయితే సెట్/రీసెట్ పిన్ అని 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సెట్ యువర్ పిన్ అయితే వస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసి మనం ఇక్కడ గమనించగలిగింది ఏంటంటే మనకి 1 2 3 4 అలా అయితే పెట్టకూడదు. పిన్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండాలి. అలాగైతే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనం పిన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కిందన సెట్ పిన్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్నాక మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇందులో ఎంటర్ చేసుకోవాలి. నాకు ఆటోమేటిక్ తీసుకుంది కనుక కిందన సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసుకుంటాను. సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయింది. మనకి పిన్ కూడా జనరేట్ అయిపోయింది.